అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు అంతలక్క కూడా ప్రారంభిస్తే ఈ ప్రభుత్వంలో పేదలకు అన్నం పెట్టేది కూడా ఇష్టం లేకుండా పేదల కడుపు కొట్టే పార్టీ ఏదైనా ఉందంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ. అన్నా క్యాంటీన్లు అంతలక్క కూడా బంద్ చేసినారు. ఈ రోజు నుంచి కూడా పుట్టపర్తిలో ప్రతిరోజు పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే పార్టీ తెలుగుదేశం మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఈడ భోజన సౌత్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా రైతులు పేదలందరికీ కూడా కడుపు నిండా అన్నం పెడతాము. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. అన్నము దొరకాలి అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి. అన్నము 5 రూపాయలు పేదవానికి అన్నం అన్నా క్యాంటీన్ అని పెట్టింటే ఆ అన్నాన్ని కూడా తొలగించిన ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి. కానీ పేదల పార్టీ అంటాడు. ఎక్కడ అన్నము చూడు ఎలాంటి వాళ్ళు పాపం హాస్పిటల్కి వచ్చి అన్నం తెలియని పక్షంలో ఉన్నారు. ఇలాంటి అన్నం దొరకాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. అంతవరకు ఇప్పుడు కొనసాగుతూ ఉంటుంది. అన్నా క్యాంటీన్ గురించి చాలా అసలు అన్నము బయటికి వెళ్ళితే 100 రూపాయలు పెట్టే శక్తి లేదు ఇక్కడికి వచ్చిన కూలీ రైతులు. సో ఇలాంటి ఫ్రీ భోజనంతో ఇంతకుముందు గతంలో 5 రూపాయలతోనే అన్నం తినేవాళ్ళు. ఇలాంటి ఫ్రీ భోజనం అంటే హ్యాపీగా ఇప్పుడు పండ్లు లేవు, అన్నం తినేసి లక్షణంగా ఇళ్ళకి వెళ్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు వస్తేనే పేదవాళ్లకు ఆకలి తీరేది. జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ఉండే ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది.